బాసర అమ్మవారి దర్శనం తర్వాత మా ప్రయాణం పోచంపాడు వైపు కొనసాగింది. ఇక్కడ మా కుటుంబ సభ్యులు తమ సాంప్రదాయం ప్రకారం చిన్న తెప్ప పూజ చేశారు. ఇలాంటి ఆచారాలు ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రాంతంలో కొంచెం భిన్నంగా ఉంటాయి. కానీ అందులోని భక్తి, విశ్వాసం మాత్రం ఒక్కటే. బియ్యంతో పాయసం చేసినావా? అన్నీ ఉన్నాయి, అది ఇటు ఉన్నది. స్కూల్కి పోయే రోజు పాయసం చేసి పెట్టాలి. ఆ రోజు ఇంటికి పోయినాక స్కూల్కి పోయినాక నీళ్ళు గడపాలి గంగ నీళ్ళతో. తానం చెప్పించి మన వెంటకి తీయాలి కదా, తాపించుకరా పొండి గుండు మొత్తం. కొన్ని క్షణాలను మేము కెమెరాలో బంధించలేదు. ఆ పవిత్ర అనుభూతిని మనసులోనే దాచుకున్నాం. ఇలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతిని, మన కుటుంబ బంధాలను మరింత అందంగా గుర్తు చేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించడం కంటే కుటుంబంతో కలిసి ఆ అనుభూతిని ఆస్వాదించడం మాకు మరింత ముఖ్యంగా అనిపించింది. ఈ అందమైన జ్ఞాపకాలతో మా ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వ్లాగ్లో మా గ్రామంలో జరిగిన పూజను మీతో పంచుకుంటాను. మళ్ళీ కలుద్దాం.